अस्यं नमो ब्रह्मणे नमस्ते वाय तुमे प्रतिक्षमं वदिष्यामि ऋतुवैशामि सत्यवैशामि तन्मावतु तद्गतारमतु अवतु माम् अवतु वक्तारम् ओम अक्षरं ब्रह्म वाग्बीजमहिवास्वते व्याहृति चैव गायत्रीं सावित्रीं च सरस्वतीं यं ब्रह्म वर्णे रुद्रमर्षन् हि वेदै साङ्गपदकरं शेतर्गायन्ति यं सामगाः ध्यानवति मर्ष्य पश्यन्तं योगिनो पुरहरचन्दनो होला गुजजन्दनो होला जयशिषा लल्यत्र ब्रह्मचारित्र दिग्विदिग्वी वागर्थाव्य संपृक्तो वागर्थ प्रतिपत्ते जगतावपुत्र वन्दे पार्वती परमेश्वरं शुभे शुभमुते शिवायचरग्ने प्रवर्तमानस्य अद्य विजयपराधे श्वेतवारकल्पे वयसमते कलिगे प्रथमपादे शुभनक्षत्रे शुभयुगे शुभकर्णे यवनिष्ठां शुभविदौ జ్యోతి ప్రజ్వల కార్యక్రమం ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా చక్కటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అలరించమని మన రెడ్డి శ్రీనివాస్ అన్న నాకు చెప్పారు. సో నాతో పాటు మీరందరూ నన్ను తేజ టీవీ నవ్వుతూ బతకగలరా, అదేవిధంగా ఆర్యా 2, గబ్బర్ సింగ్, వాల్తేరు వీరయ్య ఇలా టీవీ ప్రోగ్రామ్స్లో మిమిక్రీ ప్రోగ్రామ్స్లో చూసే ఉంటారు. మరి ఇప్పుడు రీసెంట్గా మన NBK 109 బాబీ గారి డైరెక్షన్లో వస్తుంది సినిమాలో చేస్తున్నాను. పుష్ప 2 అనేటువంటి సినిమాలో కూడా చేస్తున్నాను. చాలా అద్భుతంగా వస్తుంది సినిమా. సో అదేవిధంగా టీవీలో కూడా ప్రోగ్రామ్స్లో మిమ్మల్ని అలరిస్తుంటాను. ఈరోజు మిమ్మల్ని లైవ్గా నవ్వించే అవకాశం రావడం నిజంగా అదృష్టంగా భావిస్తూ నా పై సంగీతపు జల్లులు కురిపించడానికి మన దేవ, మన కాపు మిత్రుడు, మన కాపు బిడ్డ దేవ కూడా ఉన్నారు. సో అదేవిధంగా మన ఆల్రౌండర్ రవి, దేశ విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చినటువంటి ఆల్రౌండర్ రవి మిమిక్రీ ఆర్టిస్టు, ఈరోజు తన కూడా వాయిస్లతోటి అలరించడానికి రెడీగా ఉన్నాడు. ఒకసారి గట్టిగా చప్పట్లు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఏమండి, ఈరోజు ఐక్యమత్యమే మహాఫలం అన్నారు. ఈరోజు కాపులందరూ కూడా ఐక్యతగా ఉండి ఈరోజు ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని చేసుకుంటున్నారంటే నిజంగా చాలా గర్వించదగ్గ అంశం. నేనేమంటానంటే ఐక్యమత్యమే మహాఫలం. ప్రతి మనిషి కూడా ఏ విధంగా సంతోషంగా ముందుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏమండి నచ్చిన వారు గట్టిగా చెప్పలు కొట్టాలండి. ఇప్పుడు డివోషనల్ గా చాగంటి గారు మనం చూసాం. ఇప్పుడు కొంచెం ఈ కార్యక్రమానికి మన చంద్రబాబు నాయుడు గారు వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది శివప్రసాద్ అని చూపిస్తారు. అదే మాదిరి చూస్తే తెలుగు తమ్ముళ్ళు, నేను అమరావతిలో చాలా బిజీగా ఉన్నాను. నిన్న మన రెడ్డి శ్రీనివాస్ గారు ఫోన్ చేశారు. ఏ రోజు కాపుల వనభోజన మహోత్సవం జరుగుతూ ఉందండి, పవన్ కళ్యాణ్ గారిని పిలిచాం, వారు మహారాష్ట్ర ఎక్కడికి వెళ్ళారు, మీరు అవకాశం ఉంటే మీరు రండి అన్నారు. వారి మీద అభిమానంతో వారి కోసం మీ అందరి కోసం ఇక్కడ రావడం జరిగింది. తెలుగు తమ్ముళ్ళు, మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీరే కనుక ఆంధ్ర రాష్ట్రం లేకపోతే మా గవర్నమెంట్ అనేది లేదు. మీకందరూ కూడా శిరస్సు వంచి నేను మీకు సేవ చేసుకుంటా వచ్చాను. నిజంగా నేను ఎన్నో కష్టాలు పడ్డాను. అటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఒక అర్జున్లో వచ్చారు, నా రథాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా భయపడ్డారు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు స్టెప్ తీసుకున్నారో ఆంధ్ర రాష్ట్రాన్ని సేవ చేశారు, నన్ను కూడా సేవ్ చేశారు. మీకు నేను జన్మాంతం రుణపడి ఉంటాను. అందువల్ల ఈరోజు మీ కార్యక్రమానికి నేను రావడం జరిగింది. మీకు సేవ చేసుకునే భాగ్యం నాదే. నేను మిమ్మల్ని అందరం కూడా అభివృద్ధి చేస్తాను. మనందరం కూడా అభివృద్ధి చెందుదాం. మరి 19వ శతాబ్దం వరకు బాగా వెనుకబడినటువంటి మన కాపు సామాజిక వర్గం తదనంతరం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతూ వస్తుంది. మరి సినీ రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ, మరి మన సినీ రంగంలో అందరినీ ఎట్టుకుంటూ మబ్బులేని మహారాజుగా ఆ కుర్చీలో కూర్చున్నటువంటి మరి మెగాస్టార్ చిరంజీవి గారిని స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమంది నటులు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లుగా అవుతున్నారు. మీకు అందరికీ తెలుసు, మన చలనచిత్ర రంగంలో అప్పట్లోటి గొప్ప గొప్ప నటులు ఉన్న తరుణంలో చిన్న చిన్న క్యారెక్టర్లతో పునాదిరాలు అనేటువంటి ఒక మారుమూల ఒక ఫ్రెండ్ క్యారెక్టర్తో సినీ ఇండస్ట్రీకి వచ్చి అంచులంచులుగా స్వయం కృషితోటి ఎదిగి మరి ఇప్పుడు మనందరి ముందు మెగాస్టార్ చిరంజీవిగా ఎన్నో అవార్డులు, రివార్డులు తీసుకుంటూ మరి తనకున్న దాంట్లో ఎంతో మందికి సేవ చేస్తూ బ్లడ్ బ్యాంక్, నేత్రదానం అనేటువంటి కార్యక్రమాల ద్వారా సేవా కార్యక్రమాలకు ముందుకు వెళ్తూ మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రధానమైన అవార్డులు తెలుసుకున్నటువంటి మన కాపు బిడ్డ కొన్నిదెల శివశంకర్ వరప్రసాద్ అలియాస్ చిరంజీవి గారు. మన కాపులు ప్రతి రంగంలో కూడా ముందుకు వెళ్తున్నారు, ఇంకా ఎంతో ఎదుగుతున్నారు.
మరి రాజకీయ రంగంలో మనందరూ కూడా ఒకటి మాత్రం వెలుతుగా ఉండిపోయింది. డిప్యూటీ సీఎం వరకు వచ్చి ఆగారు. మరి మన ఆ కళ కూడా నెరవేరాలంటే ఇంకొక 3 సంవత్సరాలు మనందరం ఓపికగా ముందుకు వెళితే మన ధర్మరాజు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారిని చూడాలనుకున్నటువంటి ఆ స్థానాన్ని మరి ఇప్పుడు అర్జునుడిగా బరిలో దిగి చక్రం తిప్పినటువంటి మన కొన్నిదల పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసుకొని ఆ యొక్క ఆనందాన్ని కూడా మనందరం కూడా పాలు పంచుకుందాం. సో మన కాపులు ప్రతి రంగంలో కూడా ముందుకు వెళ్తా ఉన్నారు. ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలి, మనందరం కూడా అభివృద్ధి పరంగా ముందు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి కార్యక్రమానికి ఇప్పుడే చిన్న వార్త అందింది. గరికిపాటి గారు వచ్చారంట. గరికిపాటి గారు మీరు వచ్చారు కాబట్టి ఎలాగో మా వాళ్ళకి మంచి సూక్తులు. ఏమండి అందరికీ నమస్కారం. మీ గరిగిపాటి ఏమండి ఈరోజు చూస్తున్నాం అమ్మ, ఈరోజు ఇంతమంది సంతోషంగా ఒక చోటన కూర్చొని ఐక్యతగా ఉండి ఏమండి ఈరోజు కాపులందరూ కలిసి ఈరోజు ఇంత గొప్పగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. కాకపోతే ఎక్కడికి వెళ్ళినా సరే గరిగిపాటికి వెళ్తే పద్యం పాడడం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎవరైనా అందమైన ఆడపిల్ల జడేసుకుంటుందేమో పద్యం పాడదామని చూస్తున్నా, అన్ని కొత్తిమీర గట్ల కరివేపాకు గట్లే. ఏమంటే జల్లేసి కూడా మానేసేదంటే తల్లిదండ్రులు గొప్పగా చెప్తారు ఫ్యాషన్ అని. అమ్మ ఫ్యాషన్ కాదమ్మా, మనం చక్కగా జల్లు వేసుకోవాలి, సాంప్రదాయాన్ని కాపాడుకోవాలి, ధర్మాన్ని కాపాడుకోవాలి. గరిగిపాటి ఏది ఉన్నా సరే కనుక ఉన్నట్టు చెబుతాడమ్మా, మోమాటం లేకుండా. ఈ మధ్య పిల్లలకేంటి, ఈ మధ్య రుచి సూచనే తెలియట్లేదు. ఆరోగ్య మహాభాగ్యం అన్నారు. ఈ మధ్య పానీపూరి అని ఒక రసాయన పదార్థం ఏర్పడింది. రోడ్డు పక్కన మురుక్కాల బడ్డి గుడ్డులా పెడతాడు వాడు. ఏమంటే గారెల్లా బూరెల్లా ఉంటే రసమో నీరసమో పోతాం, ఇంకా పోయి తాగుతాం. ఏమంటే ఆ చెయ్యి పవిత్రం, ఆ పానీ పవిత్రం, ఆ పక్కన మురుక్కాల పరం పవిత్రం. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలమ్మా. తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా పిల్లలకి ధర్మాన్ని కాపాడుకుంటూ ఐక్యత నేర్పిస్తూ ముందుకెళ్ళాలి. మీ గరిగిపాటి నచ్చిన వాళ్ళు గట్టిగా చేపలు కొట్టాలి. జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఎన్నో పెళ్ళి మనం అలానే డేట్ అయ్యి అంతా అడ్వర్టైజ్మెంట్ చేసుకున్న తర్వాత అన్ని పెళ్ళిళ్ళు ఉన్నాయని మన పెద్దలు అందరూ చెప్పారు. సరే నైట్ పెళ్ళిళ్ళు ఉంటాయని ధైర్యం చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని కంపల్సరీ చేద్దామని స్టార్ట్ చేయాలి. అయినా కూడా థ్యాంక్ యూ. కొంతమంది పెళ్ళిళ్ళకి వెళ్ళి లేట్గా వస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ముందుగా మన ఆనవాయితీ ప్రకారము కాపు కులాల ఐక్యవేదిక ఎగ్జిక్యూటివ్ బాడీని పరిచయం చేయడం జరుగుతుంది. అందులో ఈ సంవత్సరము అధ్యక్షులు జీవీఎన్ రావు గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాము. జనరల్ సెక్రటరీ విఎన్వి సత్యనారాయణ నాగు గారిని తమ్ముడిని స్టేజ్ మీద రావాల్సి కోరుతున్నాము. మన ట్రెజరర్ గారు అర్జెంట్ పని ఆస్ట్రేలియా వెళ్ళారు, వారు ఈరోజు రాలేదు. వైస్ ప్రెసిడెంట్స్ వైవి రాంబాబు గారు, జిఎం నాయుడు గారు, దాసరి ప్రసాద్ గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీస్ ఆర్ఐటి వి బాబు, దొడ్డ అచ్చిబాబు, తాడివక వెంకటేశ్వరరావు, బండి సాయి కుమార్ గారు స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం సార్. పిఆర్ఓ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ దాసరి జయరాం ప్రసాద్ స్టేజ్ మీద రావాల్సినాం. అలాగే మన అడ్వైజర్స్ మీసాల చంద్రయ్య గారు, కనిజం రామారావు గారు, రాధికా రామారావు గారు స్టేజ్ మీద రావాలండి. ఎస్వి రావు గారు, లక్ష్మీ కాంతయ్య గారు, దేవరకొండ ప్రసాద్ గారు, నా ముందున్న ప్రెసిడెంట్స్ అండ్ వారి కమిటీలు అండి, ఇది నేను సమాముఖంగా అందరికీ చెప్తున్నా. వాళ్ళు అందరినీ కలుపుకొని వెళ్ళకపోతే ఈ కాపు కులాల ఐక్యవేదిక ఈ స్టేజ్కి వచ్చేది కాదు, నేను మీ ముందు నిలబడేవాడిని కాదు. ఈ క్రెడిట్ అంతా నా ముందున్న కమిటీస్కి, ప్రెసిడెంట్స్కి, జనరల్ సెక్రటరీస్కి అండ్ కమిటీ మెంబర్స్ అందరికీ దక్కుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్ అండి.
నేను 25 ఇయర్స్ అంటున్నానంటే చాలామందికి అనుకోవచ్చు ఇది ఒక 40 ఇయర్స్ యజ్ఞం అండి. 40 ఇయర్స్ నుంచి కాప్రాలో ఈసీఐల్, ఎన్ఎఫ్సి, హెచ్సిఎల్ కాపు సంఘాలు ఉన్నాయి. అండ్ వాటితో పాటు పుర ప్రముఖులు ఉన్నారండి చాలామంది. కాపులందరినీ ఒక తాటి మీద కట్టాలని మన వడ్డీ సుబ్బారావు గారు కానీ మన సీనియర్ లీడర్ మన కనిజం రామారావు గారు అంటే రాధిక రామారావు గారు కానీ వీళ్ళందరూ కలిసి ఒక కాపు సంస్థల్ని డిఫరెంట్ ఏరియాల్లో అరేంజ్ చేసి సెట్ చేశారండి. దాంట్లో వీళ్ళు చేసిన 40 ఇయర్స్ బ్యాక్ వీళ్ళు అంటే కాపు పెద్దలు ముందు చూపుతోనే వాళ్ళు ఒక లేఅవుట్ కూడా వేశారు, కాపుల కోసం ఒక లేఅవుట్ సెట్ చేశారండి. అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఆ తర్వాత మన కాపురాలు ఉన్న కాపులందరూ కలిసి ఒక బ్యాంక్ నిలబెట్టడం కూడా జరిగింది. అదే జాగృతి బ్యాంక్. దానికోసం కూడా చాలా పాటుపడ్డారు మన అందరూ. అలాగే కాప్రా అండ్ మల్కాజ్గిరి కలిసి కాపు కళ్యాణ మండప ట్రస్ట్ అని చెప్పి ఒక కళ్యాణ మండపాన్ని కట్టారు మల్కాజ్గిరిలో. అలాగే 2014 తర్వాత దేవరకొండ శ్రీనివాస్ గారి టీంలో ఆధ్వర్యంలో నగర్లో కాపు భవన్ అని చెప్పి ఒక ఆఫీసు చిన్న ఆఫీసు ప్లస్ ఒక హాల్ కట్టడం కూడా జరిగింది. అంటే లాస్ట్ 25 ఇయర్స్లో దీస్ ఆర్ ది అచీవ్మెంట్స్ అండి. అంటే మనకున్న కాపులు అందరికీ చాలా విజన్ చాలా పెద్దది. ఆ విజన్ తగ్గట్టే ఇన్ని ఐటమ్స్ ఇన్ని యాక్టివిటీస్ చేయగలిగారు. ప్లస్ ఇంకోటి కాపురాలో కూడా మీరు చూస్తే హైయెస్ట్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా మన కాపురాలను కండక్ట్ చేసేవారండి. అంటే అందరు కాపు లీడర్లు ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీ వర్డ్స్ అండి. అంటే ఎవరు నేను చెప్పట్లేదు, మన కాపు సోదరులందరూ లీడర్లు అందరూ కలిపి హైయెస్ట్ ట్విన్ సిటీస్లో కానీ కాపు ఏపీలో కానీ అందరిలో హైయెస్ట్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అనేది మన కాపు రైల్వేలో జరిగాయండి. కాపు వనభోజన రచితోత్సవ వేడుకలకు కాపు కులాల ఐక్య వేదిక మాధ్యమంగా నడుస్తున్నటువంటి రచితోత్సవ వేడుకలకు నన్ను ఆహ్వానించినటువంటి పెద్దలందరికీ ముఖ్యంగా నాగుకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనందరం కూడా ఏడాదికి ఒకసారి ఇక్కడ అందరం కలుస్తూ ఉన్నామంటే మహిళలకు కానివ్వండి పురుషులు కానీ వాళ్ళు ఎవరికి అతీతం కాదు, అందరం కూడా అన్ని రకాల పనుల్లో కూడా చాలా బిజీగా ఉంటాము. అలాంటిది ఈ విధంగా వచ్చినప్పుడు ఒకరినొకరు పలకరించుకోవడము, ఒకరితో ఒకరికి కొత్త వాళ్ళతో స్నేహం కలగడము, ఎవరింట్లో ఎవరెవరు ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారు, పెద్దలు ఎలా ఉన్నారు, ఎవరి చదువులు ఏం చదువుతున్నారు, ఎవరింట్లో వివాహం కావాల్సిన అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు, ఇలా మొత్తం అందరూ ఒక ఆనందమైనటువంటి వాతావరణంలో ఇక్కడ కాలం గడుపుతాము. ముఖ్యంగా నన్ను ఈరోజు చీఫ్ గెస్ట్గా పిలిచారనంటే ఈరోజు నేను ఏదైతే ఒక బాధ్యత మీద ఉన్నానో ఆ బాధ్యత మూలంగా ఇక్కడ దాకా రావడం జరిగింది. అంటే మీ అందరికీ తెలుసు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ యాక్టింగ్ చైర్పర్సన్గా ఉన్నాను ఇప్పుడు. వెంకటేశుడి యొక్క ప్రాముఖ్యత. శివుడు అభిషేక ప్రియుడు, విష్ణువు అలంకార ప్రియుడు. శివుడికి ఒక చుక్క నీరు లింగంపై వేస్తే చాలా సంతోషిస్తాడు. అందుగురించి అతన్ని అసుతోషుడు అంటాం. కాబట్టి ఈ నెలలో
ఉసిరిక చెట్టు క్రింద కూర్చొని దాత్రీవనములో భోజనము చేసినట్లయితే నైమిసారణ్యములో సూత మహాముని శిష్యులతో కలిసి చేసిన వన భోజనానికి తార్కాణం అవుతుందన్నమాట. ఈ నెలలో ఉల్లి తినరాదు, వెల్లుల్లి తినరాదు, మాంసం ఉండరాదు, మద్యాన్ని సేవించరాదు, భార్యాభర్తలు కలవకూడదు, పరుపుపై పరుండకూడదు. ఇది చేయకూడని. చేయదగినవేంటి? స్నానం, దానం, జపం, అభిషేకం, ఉపవాసం, పురాణ పఠనం. దీనికి మనం అందరము ఐక్యతగా ఉండాలి. కాబట్టి పంచభూత లింగాలైన అగ్నిలింగమైన తిరువణామలలో ఉన్న అగ్నిలింగం, ఆకాశలింగమైన చిదంబరంలో ఉన్న ఆకాశలింగం, జలలింగం జంబుకేశ్వరంలో, భూలింగం కంచిలో, వాయులింగం కాళహస్తిలో ఉన్న మహాశివుడు అందరి మీద దయాదాక్షిణ్యాలను ఆశీస్సులు అందజేస్తాడు. అందుగురించి అంటాం సౌరాష్ట్ర దేశే సోమనాథంచ శ్రీశైలం మల్లికార్జున ఉజ్జయిని మహాకాళేశ్వర ఓంకారం అమరేశ్వరం ప్రాజ్వల్యాం వైద్యనాథం డాకిన్యాం భీమశంకరం సేతు బందేతు రామేశం నాగేశం దారుకానని వారణాస్యం త్రు విశ్వేశం త్రయంబకం గౌతమి తటి హిమాలయం తు కేదారం కృష్ణేశం చ శివాలయం. ఈ 12 జ్యోతిర్లింగాల యొక్క ఆశీస్సులు ఈ కాపు కులాల ఐక్య వేదికపై ఉండాలని మనసా వాచ కర్మేణ ఆ దేవదేవుణ్ణి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరి దగ్గర సెలవు. వీటి వల్ల మనకు ఉపయోగం ఏముంటుందంటే ఈ బిజీ లైఫ్లో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి బిజినెస్ వాళ్ళు చేస్తున్నారు, ఎవరి ఉద్యోగాల్లో వాళ్ళు ఉన్నారు. అట్లీస్ట్ సంవత్సరానికి ఒక్కరోజైనా అందరం కలిసి ఎవరేం చేస్తున్నారు, ఎవరికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఎవరు ఏ విధంగా మనము ఇది హెల్ప్ చేసుకోవచ్చు, సహాయం చేసుకోవచ్చు అనేది ఒక వేదిక అవుతుంది. యాక్చువల్గా ఇలాంటి గ్యాదరింగ్స్ అన్నీ కూడాను అలాంటి వేదికలుగా మారాలి. అలాగే మన కులంలో ఉన్న ఎవరినైతే మనం స్ఫూర్తిగా తీసుకోవాలో వాళ్ళందరినీ కూడా పిలిచి, అంటే అందరినీ కూడా పిలవడం కుదరదు, అట్లీస్ట్ మనకు అందుబాటులో ఉన్న వాళ్ళందరినీ కూడాను స్ఫూర్తిగా తీసుకుని వాళ్ళందరినీ పిలిచి సన్మానించుకోవటం మన యొక్క కనీస ధర్మం అని నేను అనుకుంటున్నాను. లైక్ నేనైతే ఐ డోంట్ కామెంట్ ఆన్ పాలిటిక్స్ అండ్ సినిమాస్. వాళ్ళని పక్కన పెట్టేస్తే కనుక వాళ్ళు వస్తే కనుక అది ప్రోగ్రామ్ అవుతుంది, అదొక సభ అవుతుంది అన్నమాట. పాలిటిక్స్ వాళ్ళను సినిమా వాళ్ళని పక్కన పెట్టేస్తే కనుక మంచి స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళను, స్పోర్ట్స్లో బాగా రాణించే వాళ్ళను మీ అందరికీ తెలుసో లేదోను గంగూలీ ప్రసాద్ గారు అన్నారు. మన కమ్యూనిటీలో ఫస్ట్ గురు ద్రోణాచార్య అవార్డు నాకు తెలిసి మీ ఎవరికి తెలియదు, నాకు మొన్న ఈ మధ్య తెలిసింది. ఆయన ద్రోణాచార్య అవార్డు గంగూలీ ప్రసాద్ గారు. ఒక దౌర్భాగ్యం ఏంటంటే మన కమ్యూనిటీలో చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ళని మనం కొంచెం చేయాలి. కానీ ఆయన లైఫ్ వింటుంటే ఆయన ఏ విధంగా తక్కువపడ్డాడు, ఇతర కులాల వారితో ఏ విధంగా తక్కువపడ్డాడు అనేది చూస్తుంటే చాలా అసలు కడుపు సరిపోతుంది అన్నమాట. అలాగే ఏదైనా మన సివిల్ సర్వెంట్స్ లైక్ ఇప్పుడు లక్ష్మీకాంతం గారు వెరీ ఎఫిషియెంట్ కలెక్టర్, వెరీ ఎఫిషియెంట్ ఐఏఎస్ ఆఫీసర్ గవర్నమెంట్కి. అలాగే ఇప్పుడు మన హైడ్రా కమిషనర్ గారు ఏవి రంగనాథ్ గారు, ఇలాంటి వాళ్ళని తీసుకొస్తే ఒక స్ఫూర్తి పొందారనమాట. మన ఈ తరం మన నెక్స్ట్ జనరేషన్ కూడా చాలా స్ఫూర్తి పొందుతారు. అఫ్కోర్స్ పాలిటిక్స్లో కూడా మనకు ఒక మంచి పొలిటీషియన్ అయితే కనబడుతున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మంచి పొలిటీషియన్, మంచి రాజకీయాలు చేసే పొలిటీషియన్ కనబడుతున్నారు. బట్ నేను పొలిటీషియన్స్ సినీ రంగాలను పక్కన పెడితే కనుక స్పోర్ట్స్, గవర్నమెంట్ సర్వెంట్స్, మంచి జడ్జిలు ఉన్నారు మన దగ్గర, అలాంటి వాళ్ళని పిలవాలి. అలాగే మంచి బిజినెస్ పీపుల్, ఎగ్జాంపుల్ నన్నే స్ఫూర్తిగా తీసుకోవచ్చు. బొనాడా గ్రూపు అంటే వీళ్ళంతా కూడా ఏంటంటే నిజాయితీగా ఎక్కడో ఏదో ఒక మారుమూల గ్రామంలో ఎక్కడో ఏమీ తెలవని దగ్గర పుట్టి ఎంతో కష్టపడి నిజాయితీగా పెరిగి నిజాయితీగా నిస్వార్థంగా ఈ సివిల్ సర్వెంట్స్ కానీ ఈ స్పోర్ట్స్ పీపుల్ కానీ వీళ్ళందరూ కూడాను ఎంతో కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు
ఐ కెన్ సే నేను గట్టిగా చెప్పగలను, టాటాస్ తర్వాత, టాటా కంపెనీ తర్వాత మన 2 రాష్ట్రాల్లో బండాడాని మీరు నిజాయితీగా బిజినెస్ చేసే కంపెనీ అయితే మీరు తీసుకోవచ్చు బండాడా గ్రూప్ని. అలాంటి వాళ్ళందరూ మీరు ఇక్కడికి ఈ వేదిక మీదకి తీసుకొచ్చి అందరికి పరిచయం చేసి వాళ్ళకి సన్మానించుకుంటే ఒక స్ఫూర్తి పొందుతారు. అంటే వీళ్ళందరూ కూడా వాళ్ళ గొప్పలు చెప్పుకోవడానికి రారు, వాళ్ళని చూసి స్ఫూర్తి పొందాలి, ఈ కమ్యూనిటీ ఇంకా వృద్ధి చెందాలి. డెఫినెట్గా అన్ని రంగాల్లో కూడా మనము చాలా వృద్ధి చెందుతున్నాము. ఉద్యోగాలనే కాదు, ఈవెన్ మన దగ్గర చాలా డాక్టర్స్ ఉన్నారు, ఇప్పుడు చాలా ఐఏఎస్ ఆఫీసర్స్, సివిల్ సర్వెంట్స్ ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, ఇందాక మేడం గారు వచ్చారు. హ్యూమన్ రైట్స్, నేషనల్ హ్యూమన్ రైట్స్కి ఆవిడ ఎదిగారంటే ఎంతో ఆనందదాయకం. యాక్చువల్గానే ఎన్నో మనకు కావాల్సిన పనులు ఆవిడతో చేయించుకోవచ్చు. అలాగే బిజినెస్లో కూడా మనం ముందుకు వస్తున్నాము. ఈ రోజున డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ 15,000 మందికి మనం ఉపాధి కల్పిస్తున్నాం. బండాడా గ్రూప్లో 15,000 మందికి ఉపాధి కల్పిస్తున్నాం. అంతకన్నా సంతోషం ఏం కావాలి, అంతకన్నా స్ఫూర్తి ఏం కావాలి? 15,000 కాదు, రేపు పొద్దున మేబీ నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు 30,000 అవుతుందని తెలియదు. ఎందుకంటే చాలా పెద్ద ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నాం, పెద్ద టెక్నాలజీస్ గురించి మాట్లాడుతున్నాము. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా మనం గౌరవించుకోవడం చాలా ఇదిగా ఉంటుంది. ప్లస్ నాకు తెలిసి ఈసారి అయితే మాత్రం మీరు ఏదైతే అనుకోండి, కొంచెం కోఆర్డినేషన్ ఇష్యూస్ కనపడుతున్నాయి. ఆ కోఆర్డినేషన్ ఇష్యూస్ అన్నీ కూడా ప్లగ్ ఇన్ చేసుకుని మన కేకేఐవి చాలా బ్రహ్మాండంగా ప్రోగ్రామ్స్ నిర్వర్తించాలి. అలాగే అందరిని కూడా పిలిచి అందరూ ఈ రోజున అట్లీస్ట్ ఈ రోజున అందరం ఒక వేదిక మీద ఒక ప్లేస్లో కలుసుకునేటట్టు మీరు ప్రయత్నించండి. దానికి ఏ విధమైన సహాయ సహకారాలంటే నేనున్నాను. దీనికే కాదు, ఏ విషయంలో ఉన్నా, ఏ విషయానికి కూడాను నేనున్నాను. సో మనం ఈ స్పిరిట్ని కంటిన్యూ చేసుకుంటూ ఈ కేకేఐవి ఇంకా ముందుకెళ్ళాలి. ఈ కేకేఐవి యొక్క మన సంఘం దీని యొక్క అభివృద్ధి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్తే. నేను 1989లో వచ్చానండి హైదరాబాదు. వచ్చినప్పటి నుంచి ఇదే ప్రాంతంలో నివసించడం వలన నాకు ఈ ప్రాంతంలో ఉండే కాపుల గురించి చాలామంది గురించి తెలిసింది. దాన్ని తీసుకుని నేను రాధికా రామారావు గారి దగ్గరికి 2-3 సార్లు వెళ్ళి విసిగించడం జరిగింది. ఆయన దగ్గర ఒక మేనేజర్ గారు ఉండేవారు, కందాటి నరసింహారెడ్డి గారు అని, ఆయన నాకు మంచి మిత్రుడు. ఆయన తీసుకెళ్ళి నన్ను ఆయన పరిచయం చేశారు. సార్, రాంబాబు నాయుడు గారు ఇక్కడ వార్తలో పనిచేస్తున్నారు, మీ గురించి కలవాలని చాలా ఇదిగా వచ్చారంటే, అలా పరిచయం అయిన నేను 2-3 సార్లు వెళ్ళి ఆయన దగ్గరికి, సార్ ఇక్కడ ఉండే కాపులందరినీ ఎందుకు మనం ఐక్యపరచకూడదు అనే ఒక మాటని పదే ఆయనకి తీసుకెళ్ళడం వలన అలాగా మన కాట్రగడ్డ బాబు గారు, కొత్తపల్లి రాంబాబు గారు ఇద్దరిని పిలవడం జరిగింది. సో వారికి గుర్తుందో లేదో దానికి అంకురార్పణ నేనే చేశాను. అక్కడ కాపు కులాల ఐక్యవేదిక అని పేరు పెట్టింది కూడా నేనే. సో దాన్ని కాపురాన్ని చివరికి తీసుకొచ్చారు, కాపు కులాల ఐక్యవేదిక. సో అది యూనివర్సల్గా అందరికీ వెళ్ళాలి కనుక కాపు కులాల ఐక్యవేదిక అని పిలవడం జరుగుతుంది. సో వారు మర్చిపోయినప్పటికీ కూడా నాకైతే జ్ఞాపకం ఉంది, ఆ రోజు ఇంటింటికి తిరిగాం. కాపురా ఏపీఐసి కాలనీ నుంచి ప్రారంభించి ప్రతి కాలనీలో ఎవరెవరు కాపులు ఉన్నారు అని ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ పేర్లు రాసుకోవడం, ఉన్న హ్యాండ్ రైటింగ్స్ తోటి వాళ్ళ దగ్గర ఫామ్స్ కూడా ఉంటాయి, చాలా వరకు వాళ్ళ ఫైల్లో ఉంటే చూసుకోవచ్చు. అయితే నేను ఒక పాత్రికేయుడిగా ఉంటూ కులాలకి మతాలకి దూరంగా ఉండవలసిన వ్యక్తిని ఉంటూ కూడా ఎందుకు ఆ పని చేశాను అంటే, కాపులు ఐక్యంగా ఉంటే సమాజానికి మంచిది. ఎందుకంటే కాపులు నిజాయితీగా ఉంటారు, మాట మీద నిలబడతారు, అధికారంతో పని లేకుండా నాయకత్వపు లక్షణాలతో ఉంటారు. అంటే వీళ్ళు నాయకత్వాన్ని చూస్తారు కానీ అధికారాన్ని చూడరు. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజాశ్రేయస్సు కోరి రాష్ట్రానికైనా దేశానికైనా కూడా మేలు చేయాలని తప్పించే వ్యక్తులు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారంటే అది కాపులని చెప్పాలి. సో అలాంటి కాపుగా నేను పుట్టినందుకు నేను నా కులానికి, నా సామాజిక వర్గానికి కూడా నేను ఏదో ఒకటి చేయాలని చెప్పి నేను చాలా తప్పించేవాడిని. దీనిలో భాగంగానే మేము కాపు జర్నలిస్టులందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చాం. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టే ముందే హైదరాబాద్ నగరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పనిచేసే ప్రధానమైన జర్నలిస్టులందరినీ కూడా, ప్రధానమైన ఆర్గనైజేషన్స్లో పనిచేసే జర్నలిస్టులందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి
దానిని ఒక కాపు యూనియన్, జర్నలిస్ట్ యూనియన్గా పెట్టడం జరిగింది. దీనికి ముందే నేను 1997లో మన కాపు కులంలో మంచి ఉద్దండుడైన ఒక జర్నలిస్ట్ ఉన్నారు. ఆయన మానికొండ చలపతిరావు గారు, ఎంసీఆర్ అంటారండి ఆయన్ని. ఆయన దేశవ్యాప్తంగా, అంటే జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు నేషనల్ హెరాల్డ్ అనే ఒక పేపర్ని ఆయన నడిపిస్తూ, ఆయనకే సలహాలు ఇస్తూ దేశాన్ని నడిపించిన వ్యక్తి. సో ఆయన మరణానంతరం ఆయన పేరు మీద ఎంసీఆర్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అనే ఒక అసోసియేషన్ పెట్టడం జరిగింది. దాని ద్వారా కాపు జర్నలిస్టులందరికీ ఎక్కడ ఏ కష్టం వచ్చినా కూడా మేము ముందుండి వాళ్ళ తరఫున మాట్లాడడం, న్యాయం జరగడం ఇవన్నీ చేస్తూ వచ్చాం. సో ఈ వేదిక మీద నుండి కాపు జర్నలిస్టులందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టే సమయానికి మనకు ఒక బలమైన నాయకత్వం, బలమైన సమాచార వేదిక ఉంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, చిరంజీవి గారి దృష్టికి తీసుకువెళ్ళాం. సో ప్రజారాజ్యం పార్టీ రాజకీయ కార్యకలాపాల్లో మంచి మంచి సలహాలు ఇవ్వడంలో కానీ, మంచి మంచి విషయాలను వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళడంలో కానీ, రాజకీయంగా మొదటిగా వచ్చారు కనుక రాజకీయ పరిస్థితులను వివరిస్తూ వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్ని అందించడంలో కానీ ఈ జర్నలిస్టు సమూహం అనేది చాలా బాగా పనిచేసింది. దానికి చిరంజీవి గారు బాగా గుర్తించారు. అండ్ ప్రతి ప్రోగ్రామ్ కూడా మనం ఇప్పటి నుంచి ఏ ప్రోగ్రామ్స్ చేసుకున్నా మనకి అంటూ ఒక స్థలము ఏర్పాటు చేశారు. రామారావు గారు కానీ, సుబ్బారావు గారు కానీ, ఎస్వి రావు గారు, వీళ్ళందరూ కూడా. అంటే ఈ మధురానగర్ కోఆపరేటివ్ సొసైటీని దో ఇట్ హెస్ గాన్ ఇన్ దిస్ ఓఆర్ఆర్కి వెళ్ళిపోయినా కానీ ఇది ప్రొటెక్ట్ చేసుకొని అలా ప్రొటెక్ట్ చేసి ఉన్నందుకు మనకు అంటూ ఒక మంచి ప్లేస్లో, ఒక మంచి, అంటే మెయిన్ రోడ్ మీద నమస్తే అండి, నా పేరు నాగు, కాపు కులాల ఐక్యవేదిక జనరల్ సెక్రటరీ కాపురా. ఈరోజు మనము 25వ సంవత్సరం రజతోత్సవ వనభోజన మహోత్సవం చేసుకుంటున్నాం. కీసరలో మన కళ్యాణ మండపం ల్యాండ్లో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సంవత్సరం మన ముఖ్య అతిథిగా వచ్చిన విజయభారతి గారు, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషనర్ చైర్పర్సన్ లాగా ఉన్నారు. ఆవిడ మన కమ్యూనిటీ నుంచి రావడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మనము 25 మందికి స్పాన్సర్ చేయడం, ఈ సంవత్సరం స్టూడెంట్స్కి స్పాన్సర్ చేద్దామని డిసైడ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఎవరన్నా అవసరం ఉన్న వాళ్ళు మనల్ని కాంటాక్ట్ చేస్తే అది చేద్దాం అనుకుంటున్నాం. అదొకటి. ఈ సంవత్సరం ఇంకొకటి, అంటే ఎన్నో సంవత్సరాల నుంచి బ్లడ్ నీడ్ని మనం ఫుల్ఫిల్ చేస్తూ వచ్చాం. ఈ సంవత్సరం దీనిపైన ఎక్కువ శ్రద్ధ చూపించి ఒక గ్రూప్ తయారు చేసి బ్లడ్ డోనర్స్, బ్లడ్ నీడి ఎవరికైతే అవసరం ఉంటుందో బ్లడ్ డోనర్స్ లిస్ట్ తయారు చేసి ఒక గ్రూప్ తయారు చేస్తున్నాం. దాంట్లో రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా కాప్రాలో జరుగుతున్న బిజినెస్ మెన్స్తో ఒక త్వరలో ఒక మీటింగ్ మన పరివార్ హోటల్లో ప్లాన్ చేస్తున్నాం. దానికి మన బాలకృష్ణ గారు ఇన్ఛార్జ్లో ఉన్నారు. దీన్ని కూడా అతి త్వరలో చేయాలని ప్లాన్ చేస్తున్నాం. మీరందరూ సహకరించినందుకు చాలా ధన్యవాదాలు. వనభోజన మహోత్సవానికి విచ్చేసినటువంటి కాపు బంధువులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం మాది రజతోత్సవం 25 సంవత్సరాలుగా కంటిన్యూగా కిసరగుట్టలో, తర్వాత మా మధురానగర్ వెల్ఫేర్ కాపు సంఘం ప్లాట్స్లో చేశాము. ఈ 25వ సంవత్సరాన్ని పొడిగించుకొని మాకు ఈ రింగ్ రోడ్ పక్కనే కాపు కులాల ఐక్యవేదికకి ఒక ట్రస్ట్ ఉన్నది, కాపు కళ్యాణ ట్రస్ట్ అని. దానికి
ఈ సంవత్సరం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా 2 ఎకరాలన్నర ఈ మెయిన్ రోడ్ మీద దాంట్లో సొంత ల్యాండ్లో పెట్టుకోవడం అనేది ఈసారి మేము చాలా గర్వంగా భావిస్తున్నాం కాపులందరము. అలాగే ఈరోజు గొప్ప విషయం, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నేషనల్ హ్యూమన్ రైట్స్ చైర్పర్సన్ భారతి గారు రావడం చాలా గొప్ప విషయం. క్యాబినెట్ ర్యాంక్ అంటే ఎక్కువ ఉంటుంది. మానవ హక్కుల సంఘం, జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్ గారు వచ్చారు. తర్వాత ప్రైమ్ 9 CEO గారు అయినటువంటి రఘువీర్ సార్ వచ్చారు. తర్వాత నీలం రాంబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ మండల్ ప్రెసిడెంట్ గారు వచ్చారు. తర్వాత అందరూ ఎంతోమంది ఇండస్ట్రియలిస్ట్స్ గొప్ప గొప్ప వాళ్ళందరూ వచ్చి మినిమము 4500 నుంచి 5000 మంది వరకు గ్యాదరింగ్ అయ్యి వనభోజనాలలో భోజనాలు చేసి అంతా హ్యాపీగా వచ్చి మమ్మల్ని దీవించినందుకు వాళ్ళందరికీ పేరు పేరున మరి ఒకసారి కృతజ్ఞత తెలుసుకున్నాను. నమస్కారం అండి.